చింటూ మరియు చిన్ని పరీక్షలన్నీ పూర్తయిపోయిన తరువాత త్వరలో దసరా సెలవులొస్తున్నాయని చాలా సంతోషిస్తుంటారు. ఈ విషయాన్ని తన తల్లి కీర్తి దగ్గరికి వెళ్లి చెప్దామని ప్రయత్నిస్తారు. ఆగమ్మా, నేను చెప్పేది ముందు విను. మాకు రేపటి నుండి పరీక్షలున్నాయి. తరువాత దసరా సెలవులిస్తున్నారు. అప్పుడు మనం ఎక్కడికైనా వెళ్దామా తిరగడానికి? పరీక్షలొస్తున్నాయి కదా, ముందు దానిమీద దృష్టి పెట్టు. అయినా వస్తుంది దసరా పండుగ. అప్పుడు ఇంట్లో ఉండి నవదుర్గకి పూజ చెయ్యాలి కాని ఇక్కడికి అక్కడికి వెళ్తానంటావ్. తిరగడానికి వెళ్దామని అనకూడదు నాన్నా. మీరెంత బాగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే దుర్గమ్మ అంత సంతోషిస్తుంది. మనందరం ఆవిడకి పిల్లలం. మనమంటే అమ్మకి చాలా ఇష్టం. భక్తితో పిలిస్తే చాలు పలుకుతుంది. అయినా నేనిప్పుడు చాలా పనిలో ఉన్నాను. వెళ్ళండి, మీ నాన్నమ్మ తాతయ్య దగ్గరికెళ్ళి ఆడుకోండి. అమ్మా, నువ్వెంత చెప్పినా వినవమ్మా. నేను వెళ్ళి తాతయ్యకు నానమ్మకు చెప్తాను కావ్య అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామని. సరే, పోయి మాట్లాడుకోండి అనగానే చింటూ మరియు అతని చెల్లి అక్కడి నుండి వాళ్ల నానమ్మ మరియు తాతయ్య దగ్గరికి వెళ్తారు. ఏంట్రా నాన్న, ఏం జరిగింది? అంత కంగారు పడుతూ వస్తున్నారు. కావాలంటే బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కుంటారా? లేదా నేనేమైనా తినడానికి తీసుకురానా? మాకేమీ వద్దు నానమ్మా. మేం మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాము. అవునా, ఏంటా విషయం? ఆగవే, వాడికి చెప్పేంత సమయం ఇవ్వు. వాణ్ణి ముందు మాట్లాడనివ్వు. నువ్వేం మాట్లాడుతుంటే వాడిప్పుడు చెప్తాడు. ఏం లేదు తాతయ్య, మాకు రేపటి నుండి పరీక్షలైపోయిన తరువాత దసరా సెలవులొస్తున్నాయి. అప్పుడు మనందరం కలిసి కావ్య అత్త వాళ్ళింటికి వెళ్దాం. అది అమ్మకి చెప్తే దసరా పండుగ ఇంట్లోనే చేయాలి అంటుంది. సెలవులప్పుడు కూడా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లట్లేదు. మీరైనా అమ్మకి చెప్తారని. అమ్మ చెప్పింది నిజమే నాన్నా. దసరా పండుగ ఇంట్లోనే చేసుకోవాలి. పైగా మనకి శక్తిని బుద్ధిని ఇచ్చే దేవత ఆవిడని మనం ఇంట్లో పూజించకపోతే ఎలా చెప్పు? ఇప్పుడు మన ఇంటికి అత్త వాళ్ళు పిన్ని వాళ్ళు వస్తారు. అందరం కలిసి ఇక్కడే పండుగ చేసుకుందాం. ఈ పండుగ 10 రోజులు చాలా సరదాగా ఉంటుంది తెలుసా? అవునా, పిన్నొస్తుందా? అయితే చెల్లి కూడా వస్తుంది. సరదాగా అందరం కలిసి ఆడుకోవచ్చు అని చెప్పగానే చింటూ మరియు చిన్ని సరదాగా ఆనందిస్తూ గదిలోకి వెళ్లి చదువుకోవటం మొదలెడతారు. వాళ్ల మాటలు విని కీర్తి గదిలో నుండి బయటకొస్తుంది. ఏంటత్తయ్యా, కుసుమని పిలిచారా? పండక్కిక్కడికి వస్తుందా? ఏంటి అంత కంగారుగా అడుగుతున్నావు? ఏం జరిగింది? కంగారని నెమ్మదిగా అంటారేంటత్తయ్యా? మీకు గుర్తులేదా? పోయినసారొచ్చి కాలు మీద కాలేసుకుని కూర్చొని తను తాగే నీళ్ల దగ్గర నుండి అందించమని చెప్తుంది. ఇంట్లో ఒక్క పని కూడా సాయం చెయ్యదు. అందరికీ అందించలేక నాకు ఆరోగ్యం కూడా పాడైపోయింది. పండగ రోజుల్లో కూడా ఆలస్యంగా లేస్తుంది. పూజ సమయానికి కూడా ఫోన్లోనే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. మీరు చూసినా కూడా ఏమనరు. నా బాధ చూసి మీరు మరియు కావ్య సాయానికొచ్చారు గాని ఇంటి కోడలిగా తనొక్క పని కూడా చేయలేదు. ఏమైనా మనం అన్నామంటే తన భర్తకి చెప్పేస్తుంది. లేనిపోని గొడవలెందుకని నేను కూడా ఆగిపోయాను. మీరివన్నీ మర్చిపోయినట్టున్నారు. నేనేం మర్చిపోలేదు కోడలా. పోయినసారి పాప చిన్నదని ఊరుకున్నాను. పైగా అప్పుడే పాప పుట్టింది కదా, ఒంట్లో కొంచెం నీరసంగా ఉంటుందని ఆగిపోయాను. కానీ ఈసారి మాత్రం ముందే రాకేష్కి కుసుమకి చెప్పాను. మీ చేతుల మీదుగా ఈసారి అమ్మవారికి పూజ చెయ్యాలి అని. అందుకే మడి మీద తనే ప్రసాదం చేస్తుంది, తనే పూజ చేస్తుంది, అన్నీ తనే చేస్తుంది. నువ్వలా చూస్తూ ఉండంతే. వంట మాత్రం తనకి చేయమని చెప్పను. ఎందుకంటే ఇంట్లో అందరం ఉంటాం కదా. తను చేసిన వంట మనందరం తిన్నామే అనుకో, హాస్పిటల్ బిల్లు మోగిపోతుంది. వంట మాత్రం నువ్వే చెయ్యి. నీ చేతి వంట తినటం అందరికీ బాగా అలవాటైపోయింది. అప్పుడు కీర్తి నవ్వుతూ, సరే అత్తయ్యా, నేనెళ్తాను. పిల్లలకి రేపటి నుండి పరీక్షలు. కొంచెం చదివిస్తే పరీక్షలు రాయడానికి వీలుగా ఉంటుంది. అలా కొద్ది రోజులు గడిచాక పిల్లల పరీక్షలు అయిపోయాయి. ఇంకా దసరా సెలవులు మొదలవుతాయి. ఇంటికి కావ్య, కుసుమ మరియు రాకేష్ కూడా వచ్చారు. ఒరేయ్ రాకేషు, రేపే నవరాత్రులు మొదలవుతున్నాయి. మొదటి రోజు కాబట్టి వాటికి కావలసిన సామాన్లు, అమ్మవారి విగ్రహం అన్నీ తీసుకుని రారా. తొందరగా మార్కెట్కెళ్ళు.
అసలే జనాలు ఎక్కువైపోయారు. పైగా ఈ మధ్యన అందరికీ భక్తి మొదలైపోయింది. ఎటు చూసినా ప్రతి ఒక్కరూ పూజలు చేయటం మొదలెట్టేశారు. సరే అమ్మా, కప్పు టీ తాగేసి వెళ్తాను. ప్రయాణం చేసొచ్చాను కదా, తలనొప్పిగా ఉంది. అని చెప్పి రాకేష్ టీ తాగి కొద్దిసేపటి తరువాత మార్కెట్కి వెళ్లి పూజకి కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చాడు. అత్తయ్య గారు, పాపకింకా సంవత్సరమే కదా, అసలు అల్లరి చేస్తూనే ఉంటుంది. ఈ సమయంలో పూజలంటే ఇబ్బందవుతుందేమో. పిల్లల్ని నేనే చూసుకుంటాను. ఇప్పటికీ చూసుకుంటున్నాను కూడా. నా పిల్లల్ని కూడా నేనే చూసుకునేదాన్ని. నువ్వేం కంగారు పడకు, తనని నేను చూసుకుంటాను. నువ్వు పూజ మీద దృష్టి పెడితే సరిపోతుంది. ఈవిడేంటి నన్నిలా తగులుకుంది? పూజలు చేయమంటుంది. పూజ కోసం తెల్లవారుజామున లేపేస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. వయసు ఎక్కువవుతున్న కొద్దీ చాదస్తం కూడా ఎక్కువైపోతుంది. అయినా రాకేష్ కూడా వాళ్ళమ్మ ఏమన్నా ప్రతి విషయానికి తానా అంటే తందానా అంటున్నాడు. ముందే చెప్పాను కదా పూజ చెయ్యాలి అని నాకే నచ్చ చెప్తున్నాడు. ఏంటి కోడలా, నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు? కీర్తి వంట చేసింది, భోజనం చేసి నిద్రపో. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒక మడి చీర సపరేట్గా పెట్టుకో. పూజ సమయంలో అదే కట్టుకోవాలి. అలాగే ప్రసాదం చేసేటప్పుడు కూడా అదే చీర కట్టుకోవాలి. తొందరగా లేచి వాకిలి ఇల్లు మొత్తం శుభ్రం చేసి అప్పుడు పూజ మొదలెట్టాలి. నువ్వే లేచి ఇవన్నీ చెయ్యాలి మరి. ఎందుకంటే నీ చేతి మీద పూజ అవుతుంది కాబట్టి. పోయినసారి కీర్తి పూజ చేసిందిగా, తర్వాత మీ చేత చేయిద్దామనుకున్నా. పొద్దున పూజ వరకు నువ్వు చూసుకుంటే చాలు. తర్వాత కీర్తి అన్ని పనులు చేసుకుంటుంది. అమ్మవారికి ఒక్కరోజు ఒక్కో అవతారం ఉంటుంది. అవతారానికి తగ్గట్టు అమ్మవారిని అలంకరించాలి. మంత్రాలన్నీ చదువుతూ కుంకుమ వేసి పూజ చెయ్యాలి. ముఖ్యంగా అష్టోత్తర మంత్రం కూడా చదవాలి. అయినా నేను పక్కనే ఉంటానుగా, అన్నీ చూసుకుంటానులే. కుసుమ తలూపుతూ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో రాకేష్ తన గదిలోకొస్తాడు. అలా ఉన్న కుసుమని చూస్తూ ఏమైందని అడుగుతాడు. ఏంటండి, నన్నిక్కడ లేబర్ పని చేయించడానికి తీసుకొచ్చారా? ఆర్డర్ మీద ఆర్డర్ వేస్తున్నారు. ఇలా అయితే నేనుండలేను. మన ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతాను. నాకిప్పుడేం నచ్చట్లేదు. పనులు చెప్తున్నారు, పొద్దున్నే 4 గంటలకి లేవాలంటున్నారు. ఇన్ని పనులు చేయటం నా వల్ల కాదు. ఏమైంది కుసుమా? మన కోసం, మన బిడ్డ కోసమే కదా పూజ చేయమంటున్నారు. ఆ మాత్రం చెయ్యలేవా? అయినా ఇంట్లో పనులన్నీ వదినేక చేస్తుంది. నీకే పని చెప్పటం లేదు కదా. పూజకి సంబంధించిన పనులేగా నీకు చెప్తున్నారు. అయినా భక్తి శ్రద్ధలతో ఏదైనా చెయ్యాలి. ఇలా మనస్సు నొచ్చుకొని చేయకూడదు. మీకెంత చెప్పినా నా బాధ అర్థం కాదు. సర్లేండి, మన కోసం, మన పాప కోసం అంటున్నారు కదా, చేస్తాను. నేను చెయ్యకపోయినా మీరు బలవంతంగా చేయిస్తారు కదా, దాని బదులు నేనే చేయటం కుసుమ సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి వాకిలి ఊడ్చి రంగులతో ముగ్గులేసి ద్వారానికి పసుపు రాసి ఇల్లంతా అందంగా అలంకరించి అమ్మవారిని కూడా అలంకరించి ప్రసాదం చేసి అమ్మవారి ముందు పెట్టి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తుంది. కుసుమ పూజ చేసే సమయానికి ఇంట్లో వాళ్లంతా నిద్రలేచి శుభ్రంగా తయారై అమ్మవారి పూజలో పాల్గొంటారు. పూజ అయిపోయిన తరువాత కుసుమ అందరికీ ప్రసాదం పంచుతుంది. ప్రసాదం తీసుకున్న తరువాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తర్వాత కీర్తి చక్కగా వంట చేసి పెట్టింది. కొద్దిసేపటి తరువాత కీర్తి దగ్గరికి కౌసల్య వచ్చింది. అత్తయ్య గారు, చూసారా కుసుమ ఎంత బాగా వాకిలుడ్చి ముగ్గు పెట్టి పూజ కూడా చేసిందో? తను చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. కాని పూజ కూడా చాలా చక్కగా చేసింది. తనకి అన్ని పనులు వచ్చు, కాని బద్ధకం వల్ల ఏ పని చెయ్యదు. 1-2 రోజులు చేసిందంటే పూర్తిగా అలవాటైపోతుంది. అందుకే తెలివిగా తన చేత పూజ చేయించాలనుకున్నా. కరెక్ట్గా చేసింది. పోనీలే, ఏదైతేనే చిన్న కోడలు కొడుకుతో పూజ చేయించాలనుకున్నా ఇప్పుడు ఆ కోరిక కూడా అమ్మవారు నిర్వర్తించారు. దీనికి బుద్ధొచ్చి మనతో కలిసిపోయేలా చేస్తే చాలు, ఇంకేమొద్దు. చిన్న కొడుకు కోడలితో అమ్మవారి నవరాత్రుల పూజ చేయిద్దామనుకున్నారు. ఎలాగూ ఆ భగవంతుడు అది జరిపించేశాడు. ఇప్పుడు ఈ కోరిక కూడా ఆ భగవంతుడు తీరుస్తాడులేండత్తయ్యా. మీరేం కంగారు పడకండి. చక్కగా వెళ్లి విశ్రాంతి తీసుకోండి. మీరు కూడా తొందరగా లేచారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది. సరే అని చెప్పి కౌసల్య కుసుమని పిలుస్తుంది. కుసుమా, సాయంత్రం అమ్మవారికి సంధ్యాదీపం పెట్టి తర్వాత ఇంటికి కొంతమంది ముత్తైదువులను పిలిచి లలితా సహస్రనామం చదివి
అందరి కాళ్ళకి పసుపు రాసి తాంబూలమిచ్చి పంపించు. అలా చేస్తే మన ఇంటికి చాలా మంచిది. కుసుమ సరే అని చెప్పి కౌసల్య చెప్పినట్టే చేసింది. మరుసటి రోజు కూడా పొద్దున్నే లేచి అన్ని పనులు పూర్తి చేసి పూజ ప్రారంభిస్తుంది. అలా రోజూ చేయడంతో కీర్తి మరియు కౌసల్య కూడా తన పనిలో సాయం చేయడం మొదలెడతారు. అది చూసి కుసుమ వాళ్లతో సరదాగా మాట్లాడుతూ వాళ్ల పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది. అలా వాళ్ల మధ్య అన్యోన్యత బాగా పెరిగి అమ్మవారి దయ వల్ల అందరూ సరదాగా సంతోషంగా ఉంటారు. రాజేష్ వాళ్ల ఊళ్ళో కరువు బాగా రావడంతో పొలం పండక, చేతికి పంట రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. వేరే దగ్గర పని చేయడానికి కీర్తి మరియు రాజేష్ బయలుదేరతారు. నేను శాంతయ్య గారి కొట్టుల్లో పనికెళ్దామని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడేదో ఒక పనిలో చేరకపోతే మనకిల్లు గడవటం కష్టమైపోతుంది. నేను కూడా నా స్నేహితురాలు వాళ్ల పిన్ని ఇంట్లో పనికొస్తానని ఒప్పుకున్నాను. ఈ రోజు నుండే వాళ్ళింట్లో పనికెళ్తున్నానండి. ఏంటి, పాచి పనులు చేస్తావా? నీకెప్పుడూ అలవాటు లేదు కదా. నువ్వెళ్ళి ఇంటి పని చెయ్యగలవా? మనింట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకొని మళ్ళీ అక్కడికెళ్ళి చెయ్యాలంటే కష్టంగా ఉంటుంది కదా. అవునమ్మా కీర్తి, నువ్వెందుకు బయటికి వెళ్ళి కష్టపడటం? నీకసలే అలవాటు లేదు. పైగా మీ ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన దానివి. అబ్బా, కోడలు మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావే. ఏ రోజైనా ఇంట్లో పని చేస్తున్నప్పుడు అన్నావా, ఎందుకు నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నావు, నేను కూడా వచ్చి సాయం చేస్తాను అని? అలా ఏమైనా అన్నావా? ఈరోజు కోడలు బయటికి వెళ్ళి కష్టపడుతుందని తెలియగానే కొడుకు ముందు తెగ నటిస్తున్నావు. అవునండి, నేను పని చెయ్యకుండానే మీరిన్నాళ్ళు బతికేశారు. మీ కొడుక్కి ఇంత పెద్దయిపోయి వివాహం కూడా జరిగిపోయింది. నేనే పని చెయ్యకుండానే అన్నీ అలా జరిగిపోతున్నాయి, అంతే కదా? అబ్బా ఆపండి నాన్న. మేమిక్కడ పొలం పండక బయటికి వెళ్ళి కష్టపడాల్సొస్తుందని అనుకుంటూ ఉంటే మీరేమో ఈ సమయంలో గొడవ పడుతున్నారు. ఏంటి నాన్న ఇది? వదిలేయండి. వాళ్ల మధ్యన ఉన్న ఈ సరదా మాటల వల్లే మనకే కష్టం వచ్చినా అది కష్టంగా అనిపించటం లేదు. చాలా సరదాగా సంతోషంగా అన్నీ భరిస్తూ వెళ్తున్నాం అనుకుంటూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా ఒక 10 రోజులు గడిచాక రాజేష్ వెళ్ళి డబ్బులు అడుగుతాడు. కానీ శాంతయ్య, ఏంటి రాజేష్, డబ్బులు అడుగుతున్నావు? నువ్వు నాకు సాయం చేస్తావని పిలిచాను, అంతేగాని డబ్బులు అడిగితే నా వల్ల కాదు. డబ్బులు గట్రా అయితే నేనేమివ్వలేను. అదేంటి శాంతయ్య, ఇన్ని రోజులు నీ కొట్లో పనిచేశాను కదా, దానికి డబ్బివ్వనంటే ఎలా చెప్పు? ఎవరైనా ఊరికే పనిచేస్తారా? నువ్వింత మోసం చేస్తావనుకోలేదు. ఒకవేళ నేను నెల రోజులు పనిచేసి నిన్ను డబ్బడగకపోతే నువ్విలాగే అంటావు కదా. నేనడిగితే సాయం అంటున్నావు, నేనడక్కపోతే ఫ్రీగా పని చేయించుకుంటావు. నువ్వు చాలా తెలివైన వాడివి శాంతయ్య. పాపం రాజేష్ ఇంట్లో ఏం చెప్పాలో తెలియక దిగులుగా ఇంటికొస్తాడు. ఇంతలో కీర్తి కూడా ఇంటికి చేరుకుంది. ఏంటండి అలా ఉన్నారు? శాంతయ్య ఏమైనా అన్నాడా ఏంటి? లేదంటే కొట్లో పనంతా మీ ఒక్కడి చేతే చేయిస్తున్నాడా? అయినా మీరెంత పనైనా చాలా ఫ్రీగానే ఉంటారు కదా, ఈరోజేంటి ఇంత దిగులుగా ఉన్నారు? నేనిప్పటి వరకు కొట్టులో చేరి 10 రోజులైంది. శాంతయ్యని డబ్బులు అడిగాను. వాడేమో నువ్వు నాకు సాయం చేయడానికి వచ్చావనుకున్నాను, డబ్బులు అడుగుతావేంటి అని తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాక ఇలా ఉన్నాను. ఓరి నాయనా, అంత మాట అన్నాడా వాడు? ఏంటండి అంత మోసం చేశాడు వాడు? అంతలా మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ పనులు వెతుక్కోవాలా? అందరూ కూర్చుని ఆలోచిస్తుండగా కీర్తి ఇంతలో, ఏవండి, నేనొక మాట చెప్దామనుకుంటున్నాను. మనం ఇంకా ఎన్ని రోజులు ఈ ఊళ్ళో వాళ్ల ఇంటి దగ్గర వీళ్ళింటి దగ్గర పని చేస్తూ ఉంటాం? మనం ఇన్నాళ్లుగా బాగా బతికిన వాళ్ళం. ఇప్పుడు వేరే వాళ్ల దగ్గర పని చేయాలంటే నామోషిగా అనిపిస్తుంది. ఇంకా ప్రతి విషయంలో మనల్ని తక్కువగా చూస్తుంటే ఇంకా బాధనిపిస్తుంది. దాని బదులు వేరే ఊరెళ్ళి బతకటం మంచిది. లేదంటే పట్నం వెళ్ళిపోదాం. అక్కడికెళ్ళి ఏదో ఒక పని చూసుకుని బతుకుదాం. అక్కడ మనం ఎలా ఉన్నామో ఏం చేస్తున్నామో ఎవరికీ తెలీదు. ఎవరి జీవితాల్లో వాళ్ళు హడావిడిగా ఉంటారు. అందుకే అక్కడికెళ్ళి పని చేసుకుందాం. ఏంటి, ఎవ్వరికీ తెలియని ఊరికి వెళ్ళిపోదామా? ఎందుకమ్మా? అదేదో ఇక్కడే బతుకుదాం. ఏదో ఒక బాధపడి ఇక్కడే ఉందాం. అయినా నీ మాట విని వెళ్ళామనుకో, అక్కడికెళ్ళి ఏం పని చేస్తాం? ఎలా ఉంటాం? ఎక్కడుంటాం? ఏం తెలియకుండా ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఎలా వెళ్తాం చెప్పు? ఎందుకత్తయ్యా భయపడుతున్నారు? నా స్నేహితురాలుండేది పట్నంలోనే కదా, తనకేదో ఒక ఇల్లు చూడమని చెప్తాను.
మీరు నేను పిల్లలు అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోదాం. ప్రశాంతంగా ఏదో ఒక పని ఈలోపు వెతుక్కుందాం. సరే, నువ్వు చెప్పిందంతా బాగుంది, కానీ ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళుండడానికి చాలా డబ్బులు ఖర్చవుతాయి కదా. ఆ డబ్బు ఎక్కడి నుండి తీసుకొస్తాం? ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అక్కడ ఇంటికి అద్దె కోసం డబ్బులెలా ఇస్తాను? అసలు నువ్వేం ఆలోచించావు? ఏం లేదండి, మనం దేవుడి దగ్గర హుండీ పెడతాం కదా, అది విరగ్గొట్టి దానిలో కొన్ని డబ్బులుంటాయి కదా, అవి తీసుకొని అక్కడుందాం. ఈలోపు మనందరం పని వెతుక్కొని ఏదో ఒక పని దొరుకుతుంది కదా, డబ్బు సంపాదించుకోవచ్చు. సరే, అయితే వెళ్దాం. రాజేష్ ఒప్పుకోవడంతో కౌసల్యకి ఎక్కడలేని బాధొచ్చేస్తుంది. అదేంట్రా, నువ్వు కూడా ఒప్పేసుకుంటున్నావు? అసలు తనేం చెప్తే దానికి సరే అంటున్నావు? మీకెవ్వరికీ అక్కడుండే ఇబ్బందులు అర్థం కావట్లేదా? కోడలు ఒక నిర్ణయం తీసుకుందంటే అది అందరి మేలు కోసమే అయ్యుంటుంది. అంతేకాని తన స్వార్థం కోసం ఆలోచించదు. ఇక్కడుండి అందరి చేత మాటలనిపించుకునే బదులు తెలియని వ్యక్తులతో తిట్లు తినటం చాలా మంచిది. అందరూ ఒప్పుకున్నాక నేనెందుకు అరవటం? సరే, వెళ్ళిపోదాం. ఏదో ఒక బాధొచ్చేంత వరకు మీకు అర్థం కాదు. సరే అని అందరూ బట్టలు సర్దుకొని పిల్లలతో పాటు రైలెక్కి బయలుదేరతారు. రైల్లో రకరకాల తినే వస్తువులు అమ్ముతుంటారు. కౌసల్యకి అవి కొనుక్కొని తినాలనిపిస్తుంది. అబ్బా, రైలులో ఎంత మంచి మంచి వస్తువులు అమ్ముతున్నారు. ఏమైనా కొనుక్కుందామంటే వీళ్ళు నా ప్రాణాలపైనే కూర్చుంటారు. ఇప్పుడు నేనేమైనా అంటే నన్ను తిట్టేస్తారు. దీనికన్నా తినకుండా ఉండిపోవటమే మంచిది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పట్నం చేరుకున్నారు. అక్కడికెళ్ళాక తన స్నేహితురాలితో మాట్లాడి ఒక ఇంట్లో ఉండటం మొదలెడతారు. అయితే కీర్తి బయలుదేరి పని వెతకడానికి వెళ్తుంది. ఒక దుకాణం దగ్గర నిలబడి, అయ్యా, ఏదైనా పనుందా? నేనన్ని పనులు చెయ్యగలను. నాకు ఊడవటం, తుడవటం, చిన్న చిన్న లెక్కలు వేయటం అన్నీ వచ్చు. ఏదైనా పనుంటే చెప్పండి, నేను చేస్తాను. అయ్యో, ఇక్కడేం పని లేదమ్మా. మొన్ననే ఒక కొత్త ఆమెను తుడవడానికి పెట్టేశాను. ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే చెప్తాన్లే. అలా వెతుకుతూ ఉండగా వేరే వాళ్ళెవరో నీళ్లు మోయమని చెప్తారు. మోసిన తరువాత కీర్తికి కొంత డబ్బిస్తారు. ఆ డబ్బుతో పన్నీర్ శాండ్విచ్ కొని పిల్లల కోసం ఇంటికి తీసుకెళ్తుంది కీర్తి. పిల్లలకి ఆ వాసన బాగా నచ్చి వెంటనే తినటం మొదలెడతారు. చక్కగా తిని వాళ్ళమ్మకి థ్యాంక్స్ చెప్తారు. అప్పుడప్పుడు ఇంట్లో చెయ్యమని అడుగుతారు. దాంతో కీర్తికి ఐడియా వస్తుంది. ఏవండి, మనం పన్నీర్ శాండ్విచ్ షాప్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? నాకిది మంచి బిజినెస్ అవుతుందనిపిస్తుంది. మీరేమంటారు? ఐడియా అయితే బాగుంది, కానీ ఇది మనం ఎలా మొదలెడతాం? దానికి చాలా సామాన్లు కావాలేమో. అద్దె కోసం ఉన్న డబ్బులన్నీ ఇచ్చేశాం. రేపు తినడానికి మన దగ్గర డబ్బులే లేవు. అలాంటిది మనం షాప్ నడపగలమంటావా? అయినా నీకు తయారీ విధానం వచ్చా? నాకు తెలిసి నువ్వు ఇది ఇంట్లో వండటం ఎప్పుడూ చూడలేదు. ఏవండి, నేను పనిలో చేరాను కదా, అక్కడిది చేయటం నేర్చుకున్నాను. వాళ్ళు రోజూ చేయమని చెప్పేవారు. అందుకే అంత ధైర్యంగా షాప్ పెడదామని అడిగాను. నా మెడలో మీరు పెళ్లైన కొత్తలో కొన్న చైన్ ఉంది కదా, అది తీసుకుని బంగారు కొట్లో తాకట్టు పెట్టండి. వచ్చిన డబ్బుతో మనం వ్యాపారం మొదలెడదాం. నాకు తెలిసి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నీకు మొదటిసారి నేను చైన్ కొన్నాను, అలాంటిది అది తాకట్టు పెట్టమంటున్నావు. నాకెందుకు అలా చెయ్యకూడదనిపిస్తుంది. మనమిప్పుడు చైన్ అమ్మటం లేదు కదండి, తాకట్టు పెడుతున్నామంతే. మన దగ్గరికి డబ్బులొచ్చాక మళ్ళీ ఆ చైన్ విడిపించుకుందాం. అవును, నువ్వెళ్ళి వ్యాపారం చేస్తుంటే మరి ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండి చూసుకోవాలా? నేను చెయ్యలేనేమో. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట వెనకటికి నీలాంటోడు. అయినా ఇంకా వ్యాపారం మొదలెట్టనే లేదు. అప్పుడే ఇంట్లో పని కోసం ఆలోచిస్తున్నావు నువ్వు. ముందు వాళ్ళు చేస్తున్న దానికి అంగీకారం తెలిపి పిల్లల్ని ఆశీర్వదించు. సరే అని చెప్పి రాజేష్ వెళ్లి బంగారు చైన్ తాకట్టు పెట్టి డబ్బు పట్టుకొచ్చాడు. కీర్తికిచ్చాడు. ఆ డబ్బు పట్టుకుని ఒక చిన్న బండి తయారు చేయించి వంటకి కావలసిన సామాన్లన్నీ కొనుక్కొచ్చింది కీర్తి. ఆ రోజు సాయంత్రం నుండే వ్యాపారం మొదలెట్టింది. మనం అనుకున్న దానికన్నా బాగానే జరుగుతుంది వ్యాపారం. అవునండి. కీర్తి ఒకవైపు శాండ్విచ్ తయారు చేస్తూ ఉండేది. రాజేష్ వచ్చే కస్టమర్లకు శాండ్విచ్ అమ్ముతూ డబ్బు తీసుకుంటూ ఉంటాడు. అలా కీర్తి మరియు రాజేష్ ఇద్దరూ కలిసి బాగా వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తూ సంతోషంగా ఉంటారు.